Today we are continuation of the ledger topic. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లెడ్జర్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కూడా ఏంటంటే లెడ్జర్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి పర్సంటేజ్ని బేసిస్ చేస్తారు. అంటే సెటిల్మెంట్ విత్ 10% డిస్కౌంట్ ఆర్ సెటిల్మెంట్ విత్ 5% డిస్కౌంట్, ఇలా సెటిల్మెంట్ చేసేటప్పుడు పర్సంటేజ్ని ఇస్తారు. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ వర్ష అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్ష అకౌంట్ ప్రిపేర్ చేయండి అని చెప్తున్నారు. 2015 May 1st బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ వర్ష. డ్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్, సో డ్యూ ఫ్రమ్ ఇచ్చినప్పుడు దెన్ వీఆర్ స్టార్టెడ్ విత్ ద టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సమ్లో కనుక డ్యూ ఫ్రమ్ కానీ డ్యూ టు కానీ ఇస్తే, డ్యూ ఫ్రమ్ అంటే వీఆర్ రిసీవబుల్ అమౌంట్ ఫ్రమ్ సచ్ ఎ పర్సన్, ఎవరైతే ఉన్నారో పర్సన్ ఆ వ్యక్తి దగ్గర నుంచి అమౌంట్ రావాల్సి వస్తుంది. సో బ్యాలెన్స్ డ్యూ టు అంటే అమౌంట్ పేబుల్ టు సచ్ ఎ పర్సన్, ఆ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ అని స్టార్ట్ చేశారు. డ్యూ ఫ్రమ్ అంటే దెన్ వీఆర్ రైట్ ద టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ టు వర్ష. క్యాష్ సేల్స్ అంటున్నారు అంటే ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద క్యాష్, క్యాష్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్. ఎక్కడా కూడా ఇక్కడ నేమ్ వర్ష నేమ్ అనేది మనం ఇండికేట్ చేయం, ఎందుకంటే క్యాష్ సేల్స్, క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్ అకౌంట్ ఎటార్ టు సేల్స్, కాబట్టి ఈ ఎంట్రీని మనం ఎక్కడా కూడా పోస్ట్ చేయం. నెక్స్ట్ బాట్ ఫర్నిచర్ ఫ్రమ్ వర్ష. వర్ష దగ్గర నుంచి ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద ఫర్నిచర్, ఫర్నిచర్ అకౌంట్ ఎటార్, ఫర్నిచర్ అకౌంట్ ఎటార్ టు వర్ష అకౌంట్. ఇక్కడ పోస్టింగ్ చూపించేటప్పుడు బై ఫర్నిచర్ అని చెప్పి చూపిస్తాం. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు వర్ష. వేర్ సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు వర్ష, వర్ష అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్. అకౌంట్ లో చూపించేటప్పుడు టు సేల్స్ అని చెప్పి చూపిస్తాం. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ వర్ష. Return from Varsha means we are receiving of a returning goods, then it can be treated as a sales return. Sales return account data giver is the Varsha, sales return account data to Varsha account. Next, Varsha settle her account with check allow discount 300. సో హియర్ మెన్షనింగ్ ఆఫ్ ఏ డిస్కౌంట్ మనకి ఇక్కడ లెడ్జర్ లో ఫైనల్ లో చూపించేటప్పుడు అయితే పర్సెంటేజ్ తో కానీ లేదా డిస్కౌంట్ అమౌంట్ తో కానీ సెటిల్ చేయమని చెప్తారు. అంటే అంతవరకు ఉన్న అమౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకుని ఆ అకౌంట్ మొత్తాన్ని కూడా సెటిల్ చేయడం అనేది చూపించాలి. దీన్ని మనం అకౌంట్ రూపంలోకి చూపిద్దాం. 2015 May 1st where preparation of the Varsha account is shown on the center. Varsha account 2015 May, both side write the year and month. 2015 May. 2015 May 1st balance due from. Due from means where receivable amount. It shows that to balance brought down. To balance brought down amount 20,000. Cash sales to Varsha. Cash sales were not posted to the personal ledger because cash sales, receiving is the cash, giving is the sales. So cash account data to sales account is not be posted to the Varsha account. The next transaction, bought furniture from Varsha. We are purchasing of furniture, furniture account data. Varsha is giving furniture account data to Varsha account. Buy furniture account. Buy furniture account amount 10,000. Next, goods sold to Varsha. Selling of a goods to Varsha. Varsha is receiving Varsha account data to sales account 12th. We read that to sales account
to sales account 5,000. The next, '25th, goods returned from Varsha. Returning of a goods from Varsha means we are receiving of a returning goods. Then it's a sales return. Sales return account data. Giver is the Varsha. Sales return account data to Varsha. Then we write that by sales return account. By sales return account. Amount is 300. The next one, Varsha settled her account with a check allowed discount. Where settlement of a account with a check, but discount given is 300. Discount amount అనేది 300 ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ అంటే ఇక్కడ మనం చూపించే దానికి దెన్ బిఫోర్ దట్ ఆ చూపించే దానికి ముందు ఫస్ట్ వీ కెన్ బి టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్. ఆ అకౌంట్స్ చూపించేటప్పుడు టోటల్ చేసుకుని సో అట్ ద టైమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ వాల్యూ, ఆ డిఫరెన్సెస్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనం సెటిల్మెంట్ చూపించాలి. అంటే ఇక్కడ మనకి పోస్టింగ్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పోస్టింగ్ చేసిన తర్వాత సో లాస్ట్ లో 30th వర్ష అకౌంట్ సెటిల్ చేయండి అని చెప్తున్నారు. సో వర్ష అకౌంట్ సెటిల్ చేయాలి అంటే సో వాట్ ఈస్ ద వాల్యూ గివెన్ టు హర్ లేదా వాట్ ఈస్ ద వాల్యూ రిసీవబుల్ ఫ్రమ్ హర్, అక్కడి నుంచి మనం ఎంత రావాలి లేదా ఎంత తీసుకోవాలి అని తెలియాలి అంటే ఫస్ట్ వీ కెన్ బి టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇన్ డెబిట్ సైడ్ in debit side 20 plus 5 25,000. In credit side 10,300 10,300. Higher value 25,000. It posted in both sides 25,000. సో ఆఫ్టర్ పోస్టింగ్ ఆఫ్ ఏ హైయర్ వాల్యూ, హైయర్ వాల్యూ అనేది పోస్ట్ చేసిన తర్వాత సో వేరియేషన్ అమౌంట్ 0,074 14,700 is the difference value. But here that they are mentioning of a discount of 300. సో డిస్కౌంట్ అమౌంట్ ని 300 కింద ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. ఆ డిస్కౌంట్ చూపించేటప్పుడు వేర్ ద లోవర్ వాల్యూ మన డెబిట్ ని క్రెడిట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఎటువైపు అయితే మనకి డిఫరెన్స్ వాల్యూ అయితే ఉంటుందో సో రెడ్యూసింగ్ ఆఫ్ వాల్యూ ఇన్ విచ్ సైడ్ దట్స్ ఏ డెబిట్ ఆర్ ద క్రెడిట్ సైడ్, ఆ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనేది వెరిఫై చేసుకుంటే సో క్రెడిట్ సైడ్ అనేది హై లోయర్ వాల్యూ కనబడుతుంది. కాబట్టి సో 30th by discount value, by discount account they're already providing of 300, discount value 300. So difference value is 14,700. Difference value 14,700. We are reducing of a discount value 300. That means 14,400. This amount can be receivable from such a person. Amount 14,400 amount అనేది then we can be receiving that. So in that it's can be reducing of credit side same date May 30 by, but here they are mentioning of a settle with account check. So check తో settle చేయమంటున్నారు కాబట్టి by bank account, by bank account. So variation amount is 14,400. సో ఇట్ షోస్ దట్ అంటే ఈ డిస్కౌంట్ అనేది చూపించేటప్పుడు ఆ వేరియేషన్ అమౌంట్ రెండు వైపులా డెబిట్ వాల్యూ క్రెడిట్ వాల్యూ వేరియేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అంటే ఎటువైపు అయితే మనకు ఆ రెడ్యూసింగ్ వాల్యూ ఉందో ఆన్ దట్ సైడ్ వి షోస్ ద డిస్కౌంట్ అండ్ ద రిమైనింగ్ వాల్యూ. అయితే ఇక్కడ మనం బ్యాంక్ చూపించినప్పుడు దాట్ మెన్షనింగ్ ఆఫ్ సెటిల్ విత్ చెక్, చెక్ తో సెటిల్ చేయమంటున్నారు కాబట్టి అక్కడ చూపించేది డిఫరెన్స్ వాల్యూ అనేది 14,400. దట్ మీన్స్ 14,700 actually we are receivable amount, but reducing of discount amount is 300. So finally we are receiving amount is 14,400.
The next sum. Prepare SAI account from the following information. So prepare SAI account. With preparation of the account of SAI 2014 February 1st. Amount due from SAI. So due from SAI means it's right as to balance brought down. To balance brought down 8,000. Goods sold to SAI. So selling of a goods to SAI, SAI account data to sales account. Next, goods returned by SAI. Returning of a goods by SAI means it's a sales return. Sales return account data to SAI account. Next, cash received from SAI. Receiving of a cash. So cash account data given is the SAI. Cash account data to SAI account. Then we're writing the by cash account. Received a check from SAI. So check means bank. Bank account data to SAI account. Again we write that on credit side by bank account. SAI account settled with 10% discount. సో ఇక్కడ మెన్షన్ చేసింది డిస్కౌంట్ విత్ 10% డిస్కౌంట్ మెన్షన్ చేయమంటున్నారు కాబట్టి సో ఫస్ట్ వీ కెన్ బి పోస్టింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ టు ద అకౌంట్. ఈ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందు మనం లెడ్జర్లోకి పోస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ కెన్ బి సెటిల్మెంట్ ఆఫ్ ద అకౌంట్. SAI account show the center. SAI account 2014 February. In credit side also 2014 February. February 1st amount due from. Due from means we are receivable amount. It shows that to balance brought down. To balance brought down 8,000. Next, goods sold to SAI means selling of a goods to SAI. SAI account data to sales account. We write that to sales account. To sales account 11,000. After that 12th, goods returned by SAI, returning of goods by SAI, then we are receiving of the returning goods. That means sales return. Sales return account data to SAI. Then we write that by sales return account. By sales return account 4,000. The next, cash received from SAI. Receiving of cash means cash account data. Giver is the SAI. Cash account data to SAI account. To SAI means then we write that by receiving of cash by cash account. By cash account 3,000. The next, received a check from SAI 22nd. Check received means we are receiving of check. It show that bank account data to SAI account. To SAI means we write that by bank account 22nd. Check means shows that bank by bank account 6,000. Next, SAI account settled with 10% discount. So before we can be discounting of a account, ఆ account ని మనం డిస్కౌంట్ చేసే ముందు ఫస్ట్ వీ కెన్ బి టోటలింగ్ అండ్ వీ కెన్ నో దట్ ద డిఫరెన్స్ వాల్యూ. సో ఫస్ట్ టోటలింగ్ చేసి రెండు వైపులా ఎంత అయితే మనకి డిఫరెన్స్ వాల్యూ ఉందో దాన్ని మనం ఇక్కడ చూపించడం అనేది చేయాలి. సో ఫస్ట్ డెబిట్ సైడ్ టోటలింగ్ ఆఫ్ ద వాల్యూ 8 plus 11 19,000. In credit side, so 6 plus 4 10 3 13,000. 6 4 13. Higher value is 19,000. It shows that in both sides.
19,000. So difference value, debit value totaling of 19,000, credit side value is 13,000. So reducing value in credit side, then it can be posted on the credit side, in which day it may be discounting of 28 by discount account. In previous sum they are mentioning of the amount 300 discount అని చెప్పి ఇందక్కడ సమ్ లో మనకు మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే దర్ గివెన్ ద పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది పర్సెంటేజ్ కింద చూపించారు. సో ఈ డిస్కౌంట్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది ఇట్ షోస్ దట్ ఆన్ ద డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ ద బోత్ సైడ్, రెండు వైపులో ఉన్న దాంట్లో డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద మనం క్యాలిక్యులేషన్ అనేది చూపించారు. సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నప్పుడు డెబిట్ సైడ్ 19, క్రెడిట్ సైడ్ 13,000, then automatically difference value is 6,000. సో ఈ 6,000 మీద మనం డిఫరెన్స్ అనేది చూపించాలి. 6,000 into దర్ గివెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ 10%. 10% మనకి ఇక్కడ డిస్కౌంట్ చూపించమన్నారు కాబట్టి 6,000 into 10%, percent means divided by 100. 6,000 into 10 by 100, zeros are cancelled, 600. Then discount value is 600. So ఈ 6,000 value is differences in the debit side and the credit side. ఈ డెబిట్ టు క్రెడిట్ డిఫరెన్సెస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఆ అమౌంట్ మీద సెటిల్మెంట్ అనేది చూపించాలి. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ వాల్యూ డెబిట్ సైడ్ 19,000, క్రెడిట్ సైడ్ 13,000 చేస్తే డిఫరెన్స్ వాల్యూ అనేది 6,000 వచ్చింది. సో 6,000 ఇంటూ పర్సెంటేజ్ అనేది 10%. సో 6,000 into 10 by 100. సో zeros are cancelled, 600. Final amount. So 6,000 amount, discounting reducing value is 600. Then finally we are receiving the value is 5,400. So in previous sum they are mentioning settlement with the check. Check తో సెటిల్ చేసామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సాయి అకౌంట్ సెటిల్డ్ విత్ 10%. ఆ పర్సెంటేజ్ మెన్షన్ చేశారు కానీ ఎక్కడా కూడా క్యాష్ చెక్ అనేది మెన్షన్ చేయాలి. సో చెక్ అంటేనే మనం బ్యాంక్ ద్వారా చూపించాలి అంతే తప్ప అదర్వైజ్ వీ కెన్ బి సెటిల్ విత్ cash by cash account, difference value is 5,400. First we can be posting of a transaction. ఆ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందు పోస్ట్ చేసిన తర్వాత సో సెటిల్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ వీ నో దట్ ద డిఫరెన్స్ వాల్యూ బిట్వీన్ ద డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ఆ రెండు వైపులో ఉన్న వాల్యూకి డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో ముందు ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది మనకు తెలియాలి. సో ఆ డిఫరెన్స్ వాల్యూ తెలిసిన తర్వాత సో ఆ వచ్చిన డిఫరెన్స్ మీద ఆ పర్సెంటేజ్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మనకి డిఫరెన్స్ వాల్యూ అనేది 6,000 ఇంటూ పర్సెంటేజ్ 10 అన్నారు ఇంటూ 10 by 100. Zeros are cancelled, 60 into 100, 600. So discount value is 600. Remaining amount we can be receivable 28 by cash account, 6,000 minus 600. Finally we are received amount from the Varsha from the Sai is 5,400. The next sum. Prepare Kalyan account from the following information. Prepare the Kalyan account. Kalyan account prepare చేయమన్నారు 2014 January 1st. Amount due to Kalyan. Due to means we are payable of amount to the Kalyan. Kalyanకి amount pay చేయాల్సి వస్తుంది. So it shows that by balance brought down. అంటే ఇక్కడ మనం due to అని మెన్షన్ చేశారు అంటే అక్కడ మనం చూపించాల్సింది by balance brought down. Next goods purchased from Kalyan. We are purchasing of a goods from Kalyan. Goods ని purchase చేస్తున్నాం. So purchases account data to Kalyan account. Finally it shows that by purchases account. Goods returned to Kalyan. Returning of a goods to Kalyan. So Kalyan account data to return to. Return to means already we are purchasing from Kalyan. That goods can be returning to that Kalyan, returning to Kalyan. So Kalyan account data to purchase return account. అంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఏం వస్తుంది అంటే Kalyan account data to purchase return account. Then it shows that to purchase return account. Next cash paid to Kalyan.
receiver is the Kalyan account at R2 cash account, then it shows that to cash account. Next, cash purchases. Cash purchases is purchases account at R2 cash account, so it should not be shown in the posting. అక్కడెక్కడ కూడా మనం అకౌంట్ లో చూపించాల్సిన అవసరం లేదు, బికాస్ దట్ ఎంట్రీ ఈస్ పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. సో ఈ పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ యాక్చువల్లీ మనం ప్రిపేర్ చేసేది కళ్యాణ్ అకౌంట్ కాబట్టి, సో ఇక్కడ ఎక్కడా కూడా నేమ్ అనేది ఇండికేట్ చేయడం. సో దిస్ ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ బి పోస్టెడ్ టు ద అకౌంట్. Kalyan account is settled by check with 10% discount. Here also mentioning of a 10% discount. 10% discount అని చెప్తున్నారు. సో ఈ డిస్కౌంట్ చూపించాలి అన్నా సరే ఫస్ట్ వీ కెన్ బి నో ద డిఫరెన్సెస్ వాల్యూ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ వాల్యూ తెలిస్తేనే ఫైనల్లీ వీ కెన్ బి సెటిల్మెంట్ ఆఫ్ ఏ అకౌంట్. దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద లెడ్జర్. Kalyan account 2014 January, both sets, year and month 2014 January. Amount due to Kalyan. Due to means payable amount. It write that by balance brought down. By balance brought down 12,000. Next, goods purchased from Kalyan. Purchased goods. Purchases account at R2 Kalyan account to Kalyan. Then we write that by purchases account by purchases account 16,000. The next transaction, goods returned to Kalyan. Return to Kalyan means receiver is the Kalyan account at R2. Return to is the purchase return. So Kalyan account at R2 purchase return account January 15. So Kalyan account at R2 purchase return account to purchase return account 5,000. Next, cash paid to Kalyan. Paying of a cash to Kalyan. Kalyan account at R2 cash account. Then we write that to cash account. To cash account 6,000. Next, 25th. Cash purchases. So purchases account at R2 cash account. ఇక్కడ ఎక్కడ నేమ్ లేదు కాబట్టి దీన్ని మన అకౌంట్ లోకి పోస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కళ్యాణ్ అకౌంట్ ఈజ్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్. సో అకౌంట్ ని సెటిల్ చేయమంటున్నారు విత్ చెక్ 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ తో సెటిల్ చేయమని చెప్తున్నారు. సో అది సెటిల్మెంట్ చేయాలి అంటే ముందు మనం టోటలింగ్ అనేది చూపించాలి. ఇన్ డెబిట్ సైడ్ టోటలింగ్ 5 plus 6 11,000. Credit side 12 16 28,000. 16 12 28,000 higher value 28,000 is shown the board set 28,000. So difference value 28,000, credit balance is higher value, debit value 11,000, difference value 000, 17,000 is difference value. So debit side the value is reducing. Settlement on the date of 30 to discount account. Difference value 17,000.
17,000 into percentage 10%, 10 by 100. So difference value 28,000 minus 11,000 is 70,000. మనం ఆ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డిఫరెన్స్ వాల్యూ మీదే చూపించాలి. ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది 17,000. 17,000 into 10 by 100. 1,700. Discount is 1,700. Then remaining account payable in the check. Check means we write that bank to bank account. Difference value 17,000 minus 1,700. So the 17,000 reduction of the discount 1,700, 003. 15,000 amount, 15,300 is we will pay to the Kalyan. 15,300. సో ఇక్కడ మనం టోటలింగ్ చూపించేటప్పుడు ఎటువైపు అయితే రెడ్యూసింగ్ వాల్యూ ఉందో చేసిన ప్రీవియస్ 2 సమ్స్ లోనూ కూడా క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చూపించాం. సో ఈ సమ్ లో వచ్చే వాటికి డెబిట్ సైడ్ బ్యాలెన్సింగ్ అని. సో ఈ రెడ్యూసింగ్ వాల్యూ డిస్కౌంట్ ని డిఫరెన్స్ వాల్యూ ఎంతైతే ఉందో 17,000 into 10 by 100 ఇట్స్ 1,700. సో రిమైనింగ్ అమౌంట్ అనేది త్రూ ద చెక్ ద్వారా సెటిల్ చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ డిఫరెన్స్ వాల్యూ 17,000 మైనస్ డిస్కౌంట్ వాల్యూ ఫైనల్లీ 15,300 is the paid to the కళ్యాణ్ కి ఫైనల్ గా మనం 15,300 అమౌంట్ అనేది పే చేయాలి. The next sum. From the following information, prepare Praveen account 2014 March 7th. Balance due from Praveen. Due from means to balance brought down. Sold goods to Praveen. Selling of a goods. Then Praveen account added to sales account. We read that to sales account. Purchased goods from Praveen. Purchased goods means we are receiving of a goods is purchases. Purchases account added to Praveen account. So finally we write that by purchases account. Paid cash to Praveen. We are paying off a cash to Praveen. Then receiver is the Praveen. Praveen account added to cash account. We write that to cash account. Received a cash from Praveen. We are receiving of a cash. So cash account added. Giver is the Praveen. Cash account added to Praveen account. To Praveen means we write that by cash account. Return goods to Praveen. Returning of a goods to Praveen. Praveen కి రిటర్న్ చేస్తున్నాము అంటున్నాం. సో రిసీవర్ ఇస్ ద Praveen account data. We are returning of a goods means is a purchase return. So Praveen account data to purchase return account. We portion the ledger in to purchases account. Next Praveen account settled with 10% discount. ఆ Praveen account ని ఇక్కడ కూడా 10% డిస్కౌంట్ తో సెటిల్ చేయమని చెప్తున్నారు. Write the Praveen account. Praveen account 2014 March 7th. Balance due from. Due from means to balance brought down. To balance brought down 3,500. Next is sold goods to Praveen. Praveen account added to sales account. We write that to sales account. To sales account 1,500. Then next 10. Purchased goods from Praveen. Purchases account added to Praveen account. To Praveen means we read that by purchases account.
By purchases account 1000. Next, paid cash to Praveen. Paying off a cash to Praveen means Praveen account at R2. We are paying off cash. Praveen account at R2 cash account. We write that to cash account 800. Next, received cash from Praveen. Received means we are taking off the cash. Cash account at R2 Praveen account. To Praveen means we write that by cash account 500. The next, received cash from Praveen. Received means we are taking off the so already we read that 25th. Return goods to Praveen. Returning of a goods to Praveen means receiver Praveen. Praveen account at R2 purchase return. Then we write that to purchase return account to purchase return account 200. Next, Praveen account settled with. Here also they are mentioning of a 10% discount. 10% discount mention cheyamantunaru. So discount and before that we can be totaling of a both sets 3500, 5000, 6000. In debit side 6000, 3, 4, 5, 6. 6000. In credit side 1500. So higher value is 6000. Then in both side posted 6000. Then so difference value 6000 minus 1500, 4500 is difference value. So this amount they are mentioning of a discounting of 10%. Reducing value is credit side, settlement date 31st. So 31st by discount account. By discount account difference value 4500 into 10%. Zeros are cancelled. 45 into 10 450. Then 31st settle with so they are not be mentioning of anything. So settle with cash by cash account. By cash account difference value 4500 minus discount value 450. So difference value is 4050. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకి 10% లో మెన్షన్ చేసాం, అంటే డిస్కౌంట్ అనేది 10% లో చూపిస్తున్నాం. అయితే సమ్ లో ఏమవుతుంది అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ 5% ఆర్ ద 10%, అంటే ఫైనల్ గా మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాక్సిమం 10% అనో 5% అనో మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు దాకా చేసిన ఆ 3 ప్రీవియస్ సమ్స్ లో కూడా ఏమవుతుంది అంటే 10% మీదే చేసాం. ఇన్ కేస్ అంటే ఒకవేళ కనుక మనకు 5% తో సమ్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మునే చూద్దాం. 5% తో సెటిల్మెంట్ చేయమన్నారు అంటే కనుక సో ఈ డిఫరెన్స్ వాల్యూ మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. సో ఈ డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ వాల్యూ మీద మాత్రమే ఇక్కడ మనం పర్సెంటేజ్ అనేది చేయాలి. అంటే ఇక్కడ చూపించినప్పుడు 10% అన్నాం, ఆ 10% కాకుండా ఒకవేళ 5% అంటే కనుక సమ్లో కనుక 5% అనేది కనుక ఇస్తే బై డిస్కౌంటింగ్ సేమ్ యాజ్ టీస్ ఇందాక మనం ఎలా అయితే సమ్ చూపించామో ఆ రకంగానే. సో బై డిస్కౌంట్ అకౌంట్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అనుకున్నాం, డెబిట్ సైడ్ ఏమో 6000, ఇన్ క్రెడిట్ సైడ్ 1500, డిఫరెన్స్ వాల్యూ ఈజ్ 4500. సో 4000 డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డిఫరెన్స్ వాల్యూ 4500 ఇంటూ పర్సెంటేజ్ అనేది 5% అనుకుంటున్నాం. సో 5/100, జీరోస్ జీరోస్ క్యాన్సిల్. 450
అంటే ఇక్కడ మనం డిస్కౌంట్ చూపించేటప్పుడు 10% అన్నాం కాబట్టి ఆటోమేటికల్ గా సో 45 ఇంటూ 10 వేసాం. కానీ ఇక్కడికి వచ్చేపాటికి 45 ఇంటూ 5 5 5 25 20 22. సో డిస్కౌంట్ వాల్యూ 225. Discount value 225, then reducing the 31st by cash account. By cash account, actually difference value is 4,500. ఈ 4,500 లోంచి డిస్కౌంట్ వాల్యూ 225 రెడ్యూస్ చేస్తే 5724. డిఫరెన్స్ వాల్యూ 4,275. అంటే ఇక్కడ చూపించేటప్పుడు ఏదైనా సరే ఆ సమ్ లో అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ పర్సంటేజ్ అంటే ప్రీవియస్ వరకు మనకి ఇంతవరకు కూడా 2 years నుంచి 3 years నుంచి పర్సంటేజ్ మీద మాత్రమే లెడ్జర్ ని ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఈ లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సో ఒక్కసారి మనం సమ్ మొత్తం కూడా వెరిఫై చేసుకున్న తర్వాత సెటిల్మెంట్ కనుక ఉంటే ఆఫ్టర్ ఆ వెరిఫికేషన్ అనేది మొత్తం కూడా చూసుకున్న తర్వాత ఈ డిఫరెన్స్ వాల్యూ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉన్న డిఫరెన్స్ వాల్యూ మీద మాత్రమే డిస్కౌంట్ అనేది ఎప్పుడూ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. సో అది ఎంత పర్సంటేజ్ అయినా సరే అదే 10% అయినా 5% అయినా ఏదైనా సరే మనం అక్కడ చూపించేటప్పుడు ఆ డిఫరెన్స్ వాల్యూ మీద మాత్రమే దీన్ని మొత్తము కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించేటప్పుడు అంటే ఇప్పుడు దాకా మనం చేసినన్నిటిలో కూడా సో లెడ్జర్ ని ప్రిపేర్ చేసాం. మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇచ్చేటప్పుడు జనరల్ గా లెడ్జర్ మీద పర్సనల్ లెడ్జర్ ని ప్రిపేర్ చేయమంటారు. అంటే సమ్ ఇచ్చేటప్పుడు ప్రిపేర్ రాము అకౌంట్ లేదా ప్రిపేర్ ప్రవీణ్ అకౌంట్ లేదా ప్రిపేర్ కళ్యాణ్ అకౌంట్ అని చెప్పి జనరల్ గా పర్సన్ నేమ్ తో ఇండికేట్ చేసేటట్టుగానే అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఈ లెడ్జర్ అనేది అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ చూసాం. జర్నల్ ఎంట్రీస్ తర్వాత నెక్స్ట్ అనేది పర్సనల్ లెడ్జర్ చూసాం. లెడ్జర్ లో వచ్చేటప్పుడు వాడు ఇచ్చిన అకౌంట్ ప్రకారం మన అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం అనేది చేయాలి. సో ఈ అకౌంట్స్ ఈ పర్సనల్ అకౌంట్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ చాప్టర్ అనేది సబ్సిడరీ బుక్స్. సో ఈ సబ్సిడరీ బుక్స్ కూడా ఏమవుతుంది అంటే ఇట్స్ ఆల్సో 5 మార్క్స్. మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఒక 5 మార్క్స్ సమ్ వచ్చేవాడికి ఈ పర్సనల్ లెడ్జర్, అనదర్ 5 మార్క్స్ వచ్చేవాడికి సబ్సిడరీ బుక్స్. అంటే ఫైనల్ గా ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే ఈ ఉన్న అన్నిట్లో కూడా అంటే ప్రీవియస్ క్లాస్ నుంచి కంపేర్ చేసుకుంటే ఆ జర్నల్ ఎంట్రీని బేస్ చేసుకుని జర్నల్స్ చేసాం, అలాగే జర్నల్ ఎంట్రీని బేస్ చేసుకుని లెడ్జర్ ని కూడా ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే టాపిక్ అనేది సబ్సిడరీ బుక్స్ అన్నమాట. సో అయితే ఈ సబ్సిడరీ బుక్స్ ఈ నెక్స్ట్ లెడ్జర్ తర్వాత సో నెక్స్ట్ టాపిక్ సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్ ఏమవుతుంది అంటే మనకి 5 మార్క్స్ లెడ్జర్ తో పాటు ఇది కూడా ఫైనల్ అకౌంట్స్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో మనకి ఈ సబ్సిడరీ బుక్ అనేది కూడా 5 మార్క్స్. సబ్సిడరీ బుక్స్ లో ఏంటంటే నంబర్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. అంటే పర్చేసెస్ బుక్ అని, పర్చేజ్ రిటర్న్ అని, సేల్స్ అని, సేల్స్ రిటర్న్ అని. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేవాడు ఏం చేస్తారు అంటే అన్ని రకాల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి గుర్తుంచుకోవడం పాసిబిలిటీ కాదు. కాబట్టి ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా దే కెన్ బి మెయింటెనెన్స్ ఇన్ ద సెపరేషన్ అకౌంట్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బుక్ లోకి వేసేసుకుంటా ఉంటారు. అలా పర్చేజ్ కి సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒక పర్చేసెస్ బుక్ లో, అలాగే పర్చేస్ రిటర్న్స్ సంబంధించినన్ని కూడా ఒక పర్చేజ్ రిటర్న్ లో. ఇందాక దాకా మనం వేసినప్పుడు ఏమో అకౌంట్లు వేసాం, కానీ ఇక్కడికి వచ్చేవాడికి వీటన్నిటిని కూడా మనం బుక్కుల కింద ట్రీట్ చేస్తాం. పర్చేస్ బుక్, అలాగే పర్చేజ్ రిటర్న్ బుక్, అలాగే సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్. నెక్స్ట్ బుక్ క్యాష్ బుక్. ఈ సబ్సిడరీ బుక్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ అనేది మనకి క్యాష్ బుక్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ లో ఈ క్యాష్ బుక్ అనేది మనకి 10 మార్క్స్. ఇంతవరకు ఇచ్చే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఏవైతే ఉంటాయో ఇవేమో 5 మార్క్స్, క్యాష్ బుక్ వచ్చేపాటికేమో 10 మార్క్స్. అలాగే బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ ఏమవుతుంది అంటే ఆ అమౌంట్ మనం రిసీవబుల్ పర్సన్స్ బిల్ డ్రా చేయడం అనేది చేస్తాం. అంటే క్రెడిట్ సేల్ కనుక చేసినప్పుడు ఏ పర్సన్స్ దగ్గర నుంచి అయితే అమౌంట్ రావాలో అవన్నిటికీ సంబంధించిన ఒక బుక్ మెయింటైన్ చేస్తాం. దాన్ని బిల్స్ రిసీవబుల్ అని. బిల్స్ పేబుల్ అంటే మనం ఎవరికైతే అమౌంట్స్ ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళన్నిటికీ కలిపి బిల్స్ పేబుల్ అని చెప్పి బుక్ రాస్తాం. నెక్స్ట్ అలాగే ఇంకొక బుక్ జర్నల్ ప్రాపర్.
సో ఈ జనరల్ ప్రాపర్ బుక్ ఏమవుతుంది అంటే ఆల్ ద రిమైనింగ్ 7 బుక్స్ అంటే టోటల్ గా సబ్సిడరీ బుక్స్ 8 ఉంటే ఈ 7 బుక్స్ లోనూ రాని ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ జనరల్ ప్రాపర్ దాంట్లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే ఇక్కడ మనం వేసేటప్పుడు ఈ సబ్సిడరీ బుక్స్ వేసేటప్పుడు ఏంటంటే ఈ 7 బుక్స్ లో ఏవైతే రానివో ఆ లాస్ట్ బుక్స్ అనేవి మనం జనరల్ ప్రాపర్ లో చూపిస్తాం. అంటే ఈ సబ్సిడరీ బుక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక 5 మార్క్స్ దీనికి ఏమవుతుంది అంటే ఈ రిటర్న్స్ మొత్తం ఇంతవరకు అంటే ఫైనల్లో మనకి ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ ఇంతవరకు మాత్రమే మనకి ఫైనల్లో బుక్స్ అడుగుతారు. నెక్స్ట్ ఈ క్యాష్ బుక్ అనేది ఏమో 10 మార్క్స్ కింద వస్తుంది. అలాగే బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ జస్ట్ అవి ఏంటి అంటే మనకి అకౌంట్స్ వాటిని బుక్స్ కింద మనం చూపిస్తాము తప్ప ఎక్కడా కూడా మనం ఫైనల్లో చూపించాం. అంటే ఎక్కడా కూడా మనం ప్రిపేర్ చేయడం అనేది కూడా చూపించాం. నెక్స్ట్ జనరల్ ప్రాపర్ వచ్చేపాటికి ఏంటంటే ఈ పైన ఉన్న 7 బుక్స్ లో ఏవైతే ఉంటాయో ఆ 7 బుక్స్ లో పోస్టింగ్ రానివి ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ జనరల్ ప్రాపర్ లో చూపిస్తాం. అయితే ఈ సబ్సిడరీ బుక్స్ అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ జర్నలు అలాగే లెడ్జరు అలాగే సబ్సిడరీ బుక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బేస్ అకౌంటింగ్ అనేది బేస్ కింద చూపిస్తాం. ఈ సబ్సిడరీ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొఫార్మాని ఎలా అయితే మెయింటైన్ చేస్తామో దీనికి కూడా ఇంకొక రకమైన అంటే జర్నల్ వచ్చేపాటికేమో డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ డెబిట్ క్రెడిట్ కింద చూపించాం. అలాగే లెడ్జర్కి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే అలాగే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ డివైడ్ చేసి డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ చూపించాం. ఇక్కడ ఈ సబ్సిడరీ బుక్స్ లోకి వచ్చేపాటికి ఏమో మళ్ళీ ప్రొఫార్మా అనేది చేంజ్ అవుతుంది. డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ సో ఇన్వాయిస్ నంబర్ అంటే ఎంత స్టాక్ అయితే కొంటున్నామో ఆ స్టాక్ సంబంధించిన పేజ్ నంబర్స్ అమౌంట్ అని చెప్పి సో వీటికి సంబంధించిన ఆ మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ సబ్సిడరీ బుక్స్ వేయడం వల్ల అసలు మనం ఎందుకు వేస్తాము, ఈ సబ్సిడరీ బుక్ వేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్, సో ఈ సబ్సిడరీ బుక్స్ ని ఎలా మెయింటైన్ చేస్తాము ఇవన్నిటినీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. థ్యాంక్ యూ.